ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇండియా మిసైల్ కొనడానికి ప్రపంచ దేశాలు క్యూ కడుతున్నాయి. ఇండోనేషియాతో డీల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. దేని గురించి మాట్లాడుతున్నాను మీకు తెలుసు కదా, మన బ్రహ్మోస్ మిసైల్. మన భారతదేశానికి ఇప్పుడు ఒక హగ్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ అయితే వచ్చేసింది. ఇండోనేషియా అన్నది సౌత్ ఈస్ట్ ఆసియాలో ఒక బిగ్గెస్ట్ కంట్రీస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన ఇండియాతో బ్రహ్మోస్ మిసైల్ డీల్ అయితే కుదిరించుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ మ్యాటర్ అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బజ్ క్రియేట్ చేస్తుంది. ఇది ఒక నార్మల్ మిసైల్ కాదు, వరల్డ్స్ ఫాస్టెస్ట్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. ల్యాండ్, సీ, ఎయిర్ ఎప్పుడైనా ఎక్కడైనా లాంచ్ అవ్వగలిగే సత్తా ఉన్న మిసైల్. వన్ షాట్ వన్ టార్గెట్, సూపర్ అక్యురసీ. అయితే ఇండోనేషియా ఇప్పుడు ఎందుకు బ్రహ్మోస్ కోసం వెయిట్ చేస్తుంది? ఎందుకంటే సౌత్ ఈస్ట్ ఆసియాలో ఇప్పుడు టెన్షన్ పెరిగిపోతుంది. ఇండోనేషియాకి ఇప్పుడు స్ట్రాంగ్ కోస్టల్ డిఫెన్స్ అనేది అవసరం ఉంది. ఇప్పుడు తను ఏం డిసైడ్ అవుతుంది? ఇండియా బ్రహ్మోస్ మనకి పర్ఫెక్ట్ మ్యాచ్ అని డిసైడ్ అవుతుంది. రేంజ్, స్పీడ్, పవర్, డెడ్లీ కాంబో. డీల్ స్టేటస్ చూసుకుంటే కనుక రిపోర్ట్స్ ప్రకారం 450 మిలియన్స్ డీల్ అని తెలుస్తుంది. ఇండియా ఇండోనేషియా అప్రూవల్స్ ఓకే అని తెలుస్తుంది. లాస్ట్ స్టెప్ ఏంటంటే రష్యా అన్నది గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. బికాస్ బ్రహ్మోస్ అన్నది ఇండియా అండ్ రష్యా జాయింట్ ప్రాజెక్ట్. డీల్ కనుక ఫైనల్ అయితే ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ హిస్టరీలో ఇది ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అవబోతుంది. వై దిస్ ఈస్ బిగ్ ఫర్ ఇండియా? ఇండియా బికమింగ్ ఏ మేజర్ డిఫెన్స్ ఎక్స్పోర్టర్. మేక్ ఇన్ ఇండియా కి గ్లోబల్ గా రెస్పెక్ట్. ఇండో పసిఫిక్ లో ఇండియా ఇన్ఫ్లుయెన్స్ అన్నది పెరిగిపోతుంది. అదే విధంగా ఇండోనేషియాతో మిలిటరీ ఫ్రెండ్షిప్ అన్నది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇండోనేషియా అఫీషియల్స్ ఏం చెప్తున్నారు? స్టిల్ ఎవల్వేటింగ్, అంటే డీల్ ఆల్మోస్ట్ డన్, బట్ అనౌన్స్మెంట్ మాత్రం పెండింగ్ లో ఉంది. ఇండియా ఇప్పుడు జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ కాదు, ఇండియా నౌ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.